అందరు పండుగ బాగా జరుపుకున్నారా? ఈ భక్షాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. కొందరు మైదా వాడతారు, కొందరు పూరి పిండి వాడతారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే గోధుమ పిండే వాడతాను. గోధుమ పిండితో తప్ప దేంతో చేయను భక్షాలు. ట్రెడిషనల్ స్వీట్స్లలో నాకైతే భక్షాలు అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉండని భక్షాలు అయితే మొదలు భక్షాలే చేసుకుంటాను. ఇలా పిండిలో ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. తగిన నీళ్ళు పోసి ఒక మూత పెట్టి కవర్ చేసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఉందనుకోండి మృదువుగా అంటే భక్షాలు చేస్తుంటే చాలా మంచిగా వస్తుంటాయి, పొంగుతుంటాయి. మెయిన్గా పూర్ణం ఆల్రెడీ నేను రెడీ చేసి వీడియో పెట్టాను, అది అప్లోడ్ చేశాను. నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి ఎవరైనా చూడకుంటే. అంతే, పొడి పిండి వేసి ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవడమే. వేడి పెనం మీద వేసి రెండు వైపులా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అయితే భక్షాలను ఊరికి అక్కడ తిప్పడం ఇక్కడ తిప్పడం అట్లా చేయకూడదు. ఒకసారి అటువైపు కాలేక ఒకసారి ఇటువైపు కాల్చుకుంటే మంచిగా వస్తుంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా చేస్తే అన్నీ చేసినా అసలు విసుగు రాదు. తినేవాళ్ళు అయితే ఒకటికి రెండు తింటారు.